హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ కోసం చెప్పుకున్నాం కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేవి 3 టైప్స్ అని చెప్పాను కదా. కామన్ బేస్, కామన్ కలెక్టర్, కామన్ ఎమిటర్. సో ఆ 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ కోసం అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఈసీ వాళ్ళకి, ఈసీ అయ్యే వాళ్ళకి మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో వస్తుంది. డిప్లొమా వాళ్ళకి ఈసీడీ సబ్జెక్ట్, ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కామన్ బేస్ మనం ఫస్ట్ తెలుసుకుందాం. కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అనగానే మన క్వశ్చన్లోనే అర్థమవుతుంది. కామన్ బేస్ బేస్ అనేది రెండిటికి కామన్‌గా ఉంటుంది. అందుకే కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అన్నారు. అంతేనా? సో, ఇక్కడ మనం చూసేసరికి ఏంటంటే ఫస్ట్ వన్ బేస్ ఇన్ కామన్ టు ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ సర్క్యూట్. బేస్ అనేది ఇన్‌పుట్‌కి. ఇది బేస్ కామన్ బేస్ సర్క్యూట్ అనమాట. ఇది కామన్ బేస్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్‌ది సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ మీరు చూసేటట్టయితే మెయిన్ ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను. బేస్ టెర్మినల్ కామన్ బేస్ అన్నారు అంటే బేస్ టెర్మినల్ అనేది కామన్‌గా ఉండాలి. ఎమిటర్ 3 టెర్మినల్స్ ఉంటాయని చెప్పాను కదా. 3 టెర్మినల్స్ ఏంటేంటి? కలెక్టర్ ఒకటి, కలెక్టరు, ఎమిటరు, బేస్. ఆ 3 టెర్మినల్స్‌కి కామన్ బేస్ అన్నారు. అంటే కలెక్టర్‌కి బేసే కామన్‌గా ఉండాలి. ఎమిటర్‌కి కూడా బేసే కామన్‌గా ఉండాలి. అందుకే దాన్ని కామన్ బేస్ అని అన్నారు. అర్థమైందా? సో, ఇక్కడ బేస్ అనేది కామన్‌గా ఉండాలి కాబట్టి నేను బేస్ అనేది కామన్‌గా డ్రా చేశాను. ఓకేనా. ఈ బేస్ అనేది కామన్‌గా డ్రా చేశాను. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఎమిటర్ అనేది ఇటు వెళ్తుంది. ఎమిటర్ అనేది యారో మార్క్ పాయింటెడ్ అవుట్ బయటకుంది కాబట్టి పాయింటెడ్ అవుట్ అంటాము. ఇక్కడికొచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏంటంటే కలెక్టర్‌కి కనెక్ట్ చేసుకుంటాం. రౌండ్ అనేది కన్ఫర్మ్‌గా గీయాలి. ఇది ఇన్‌పుట్, ఇది అవుట్‌పుట్. ఎందుకు ఇన్‌పుట్, అవుట్‌పుట్ అంటున్నాము మనము అనంటే మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది బేస్‌కొచ్చేసరికి కరెంట్ అనేది ఇంకా బేస్ ఎప్పుడైతే మీరు కరెంట్ అనేది ఇచ్చేస్తారో అది ఇన్‌పుట్, అవుట్‌పుట్‌కి వెళ్ళిపోతుందనమాట. సో, బేస్ అనేది ఎక్కువగా కరెంట్ ఏమైనా వచ్చినా సరే మనం ఇలాగ గ్రౌండ్‌కే కనెక్ట్ చేసుకుంటాం. అందుకే బేస్ ఇన్ కామన్ టు ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. బేస్ అనేది ఇన్‌పుట్‌కి కనెక్ట్ కామన్‌గానే ఉంది. అలాగే అవుట్‌పుట్‌కి కామన్‌గానే ఉంది. ఇన్‌పుట్ సర్క్యూట్‌కి, అవుట్‌పుట్ సర్క్యూట్. అందుకే బేస్ అనేది కామన్ టు ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ సర్క్యూట్ అన్నారు. ఇన్ దిస్ కాన్ఫిగరేషన్ ద ఇన్‌పుట్ సిగ్నల్ ఈస్ అప్లైడ్ బిట్వీన్ ఇన్ దిస్ కాన్ఫిగరేషన్‌లో ఇన్‌పుట్ సిగ్నల్ అప్లైడ్ బిట్వీన్ ఎమిటర్ అండ్ బేస్ అండ్ ది అవుట్‌పుట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ కలెక్టర్ అండ్ బేస్. అంటే మీరు ఇన్‌పుట్ సిగ్నల్ అనేది దేనికి ఇచ్చారు? ఫస్ట్ ఇన్‌పుట్ సిగ్నల్ నార్మల్‌గా మనం కరెంట్ సప్లై ఆన్ చేయగానే స్విచ్ ఆన్ చేయగానే సప్లై అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఆ సప్లై అనేది ఏం చేసాము అంటే ఇన్‌పుట్ సిగ్నల్ ఉంది కదా. ఆ ఇన్‌పుట్ సిగ్నల్ అనేది దేనికి ఇచ్చామంటే ఎమిటర్ అలాగే బేస్‌కి ఇచ్చారనమాట. దేనికి ఇచ్చారు? ఎమిటర్ అండ్ బేస్‌కి ఇచ్చారు ఇన్‌పుట్. అప్పుడు అవుట్‌పుట్ అనేది ఎక్కడ మనం తీసుకుంటాము? అవుట్‌పుట్ అనేది కలెక్టర్ దగ్గర తీసుకుంటాం. అంటే కలెక్టర్ అండ్ బేస్‌కి మధ్యలో అవుట్‌పుట్ అనేది తీసుకుంటాం. ఎమిటర్‌కి, బేస్‌కి మధ్యలో మీరు ఇన్‌పుట్ అనే సిగ్నల్ అనేది అప్లై చేసినప్పుడు అవుట్‌పుట్ అనేది కలెక్టర్‌కి, బేస్‌కి మధ్యలో మనం అవుట్‌పుట్ అనేది తీసుకుంటాం. సేమ్ అందుకనే ఓకేనా. ఎప్పుడైనా సరే కామన్ బేస్ అయినా, ఎమిటర్ అడిగినా, కలెక్టర్ అడిగినా ఎమిటర్ అడిగితే ఎమిటరే గ్రౌండ్‌కి ఉండాలి. కలెక్టర్ అడిగితే కలెక్టరే గ్రౌండ్‌కి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్‌పిఎన్ ట్రాన్సిస్టర్‌లా ఉంది కాబట్టి ఎన్‌పిఎన్ ట్రాన్సిస్టర్ అన్నారు. అంతేనా. ఎన్‌పిఎన్ ట్రాన్సిస్టర్ చూసారు కదా ఆల్రెడీ బిఫోర్ టాపిక్‌లో చూడని వాళ్ళు ఉంటే చూడండి. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే ఎమిటర్ ఈస్ కామన్ టు ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ సర్క్యూట్స్. ఎందుకన్నారు? కామన్ ఎమిటర్ అన్నారు. 3 టెర్మినల్స్ ఉంటాయని చెప్పాను. బేస్, కలెక్టర్, ఎమిటర్. బేస్, కలెక్టర్, ఎమిటర్. సో, ఎమిటర్ కామన్‌గా ఉండాలి. దేనికి కామన్‌గా ఉండాలి? బేస్‌కి, కలెక్టర్‌కి కామన్‌గా ఉండాలి ఎమిటర్. సో, ఎమిటర్ అనేది బేస్‌కి, కలెక్టర్‌కి కామన్‌గా ఉండాలి కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి బేస్‌కి ఎమిటర్ అనేది కామన్‌గా ఉంది. ఎమిటర్, బేస్ జంక్షన్‌నే కదా మనం ఎమిటర్ జంక్షన్ అంటాము. అలాగే ఇక్కడ బేస్ ఎమిటర్‌కి కామన్‌గా ఉండేదాన్ని మనం తీస్తామనమాట. కామన్‌గా ఏముంది ఎమిటర్. బిఫోర్ టాపిక్స్‌లో చూస్తే బేస్ కామన్‌గా ఉండేది. అందుకే బేస్ అన్నాం. బేస్ అనకుండా ఎమిటర్ జంక్షన్ అన్నాం. మరి ఇక్కడ ఏంటి అంటే ఎమిటర్ అనేది కామన్‌గా ఉంది కాబట్టి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటారు. బేస్ ఎమిటర్‌కి కామన్‌గా ఉంది. అలాగే కలెక్టర్ ఎమిటర్‌కి కామన్‌గా ఉంది కాబట్టి ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఎమిటర్ ఈస్ కామన్ టు ఇన్‌పుట్. ఎందుకు అంటే ఎమిటర్‌కి, బేస్‌కి మనం ఏం చేస్తామంటే ఇన్‌పుట్ సర్క్యూట్ అప్లై చేస్తాము. కలెక్టర్‌కి అలాగే ఎమిటర్‌కొచ్చేసరికి అవుట్‌పుట్ సర్క్యూట్స్ అనేది అప్లై చేస్తాం. సో, ఎప్పుడైతే మీరు ఇన్‌పుట్ సిగ్నల్ అనేది బేస్‌కి, ఎమిటర్‌కి అనేది అప్లై చేస్తారో, ఇన్‌పుట్ సిగ్నల్ అనేది బేస్‌కి, ఎమిటర్‌కి అప్లై చేస్తారో అప్పుడు మనం కలెక్టర్ కరెంట్ దగ్గర అంటే కలెక్టర్, ఎమిటర్ దగ్గర మనం ఏంటంటే అవుట్‌పుట్ అనేది తీసుకుంటాం. ఇది కూడా ఏంటంటే ఎన్‌పిఎన్ ట్రాన్సిస్టర్ లాగే ఉంటుందనమాట ఈ ఫిగర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషను. కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్‌లో కలెక్టర్ ఈస్ కామన్ టు ది బోత్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. చెప్పాను కదా. ఇక్కడ కలెక్టర్ అనేది కామన్‌గా ఉంటుంది. ఓకేనా. ఈ కలెక్టర్ వచ్చేసరికి ఇది కలెక్టర్ అనేది కామన్‌గా ఉంటుంది. ఇక్కడికొచ్చేసరికి సేమ్ కలెక్టర్ కామన్‌గా ఉందంటే 3 టెర్మినల్స్ వచ్చాయని చెప్పాను కదా. బేస్, కలెక్టర్, ఎమిటర్. కలెక్టర్ కామన్‌గా ఉండాలి. బేస్‌కి, ఎమిటర్‌కి కలెక్టర్ కామన్‌గా ఉండాలి. బేస్‌కి కలెక్టర్ కామన్‌గా ఉంది. ఎమిటర్‌కి కలెక్టర్ కామన్‌గా ఉంది. సో, బేస్ కలెక్టర్, ఎమిటర్ కలెక్టర్ సరిపోయింది కదా. అంటే కలెక్టర్ అనేది ఏం చేసింది అంటే కలెక్టర్ అనేది కామన్. ఇన్‌పుట్‌కి, అవుట్‌పుట్‌కి 2 సర్క్యూట్స్‌కి కామన్‌గా ఉంది. ఇన్ దిస్ కాన్ఫిగరేషన్ ద ఇన్‌పుట్ సిగ్నల్ ఈస్ అప్లైడ్ బిట్వీన్ బేస్ అండ్ కలెక్టర్.
ఈ కాన్ఫిగరేషన్‌లో మనం చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు బేస్‌కి, కలెక్టర్‌కి ఎప్పుడైతే ఇన్‌పుట్ సిగ్నల్ అనేది మనం అప్లై చేస్తామో, అవుట్‌పుట్ అనేది ఎక్కడ మనం కంపేర్ చేసి చూస్తాము అంటే ఎమిటర్ దగ్గర చూస్తామనమాట. అంటే ఎప్పుడైతే ఈ బేస్‌కి, కలెక్టర్‌కి ఇన్‌పుట్ ఇచ్చావో అప్పుడే ఇక్కడ అవుట్‌పుట్ అనేది ఎమిటర్‌కి కలెక్టర్‌కి మధ్యలో మనం అవుట్‌పుట్ అనేది చెక్ చేసుకుంటాం. అప్పుడేమవుతుంది కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్‌పిఎన్ ట్రాన్సిస్టర్ అంతేనా. బేస్ కలెక్టర్‌కి ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు అవుట్‌పుట్ అనేది ఎమిటర్‌కి కలెక్టర్ దగ్గర మధ్యలో మనం అవుట్‌పుట్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో, మెయిన్ మనకేంటంటే, ఈ కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్‌లో ఈ టైప్స్ నేర్చుకుంటేనే మిగతావి దాని యొక్క రిలేటెడ్ టాపిక్స్ అనేవుంటాయి నెక్స్ట్ టాపిక్స్‌లో అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి కూడా మీకు అర్థమవుతాయి క్లారిటీగా. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.